BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం అనగా జూలై 23న లోక్సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పెదవి విరిచారు. బడ్జెట్లో ఏపీకి ఏం దక్కిందని ఎటకారమాడారు. అయితే ఆయన ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్కు కేంద్రం వరాల జల్లు కురిపించిందన్న సంగతిని విస్మరిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కీలకమైన కేటాయింపులున్నాయి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి దోహదపడే విధంగా విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయింపులు చేశారు. పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం దిశగా ఏపీ అభివృద్ధి చెందడానికి వీలుగా ఈ కేటాయింపులున్నాయి. బడ్జెట్లో ఏపీకి దక్కిన ప్రధాన కేటాయింపులు ఇలా ఉన్నాయి. అమరావతి అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇది ఆధునిక మౌలిక వసతులు, సౌకర్యాలు, అర్బన్ డెవలప్మెంట్ కోసం ఉద్దేశించారు. ఇక పోలవరం ప్రాజెక్టు కోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు రాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్యలను పూర్తిగా దూరం చేస్తుంది. వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు పోలవరం ప్రాజెక్టు అత్యంత కీలకం. తన బడ్జెట్ ప్రసంగంలో పోలవరం జాతీయ ప్రాజెక్టు అని గుర్తు చేసిన నిర్మలా సీతారామన్ ఈ ప్రాజెక్టుకు అయ్యే ప్రతి పైసా కేంద్రమే భరిస్తుందని పునరుద్ఘాటించారు. అలాగే పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్కు గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణం కోసం 12,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ నిధులు పేదలకు గృహవసతి కల్పించడమే కాకుండా వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు దోహదపడుతుంది. రోడ్ల అభివృద్ధి, నూతన జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం కోసం 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. దీనివల్ల రోడ్ల అనుసంధానం, సులభతరం రవాణా, ప్రయాణ కాలం తగ్గుతుంది. ఇది ఆర్థిక కార్యకలాపాలు జోరందుకోవడానికి దోహదపడుతుంది. అదేవిధంగా విశాఖపట్నం, చెన్నై కారిడార్లో భాగంగా కొప్పర్తి నోడ్ అభివృద్ధికి 5,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని, ఆర్థిక అవకాశాలకు ఎంతగానో దోహదపడుతుంది. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ పెట్టుబడుల ఆకర్షణ, వేగవంతమైన పారిశ్రామిక ప్రగతి, ఉద్యోగ కల్పనలకు ఎంతగానో దోహదపడుతుంది. ఇకపోతే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం గ్రాంట్ రూపంలో రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశం, ఉత్తరాంధ్ర 3 జిల్లాల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు నిధులు కేటాయించారు. ఈ నిధులను ఆయా జిల్లాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, ఆరోగ్య, ఇతర అత్యవసర సేవల అభివృద్ధికి వినియోగిస్తారు. అలాగే రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు, ఇతర విద్యా సంస్థల ఏర్పాటుకు 2,500 కోట్ల రూపాయలను నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కేటాయించారు. వీటి ద్వారా రాష్ట్రంలో ఆరోగ్య భద్రత, విద్యాభివృద్ధి జరుగుతుంది. అలాగే పునరుత్పాదకత, విద్యుత్ ప్రాజెక్టుల కోసం 3,500 కోట్ల రూపాయలు కేటాయించారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ఉపయోగిస్తారు. తద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడే పరిస్థితి గణనీయంగా తగ్గుతుంది. ఇక జల్ జీవన్ మిషన్ కింద 2,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ నిధులు నాణ్యమైన గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు దోహదపడతాయి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కేంద్రంలో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చి నిధులను కేటాయించారని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన పని లేదు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి దక్కిన కేటాయింపుల ద్వారా ఆర్థిక వృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. తద్వారా రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి.